అబ్బాయిలు ఐపీసీ జమానా పోయింది, ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది. మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. ఒకవేళ మీరు ఎవరైనా అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయి మిమ్మల్ని 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేలా చేయగలదు. ఇది సత్యం, తెలుసుకోండి. చాలా మంది జైల్లో ఉండి కండిషనల్ బెయిల్ తో బయటకు వచ్చిన వాళ్ళను నేను చూశాను. ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా రాదు, కండిషనల్ బెయిల్ మాత్రమే వస్తుంది. అది కూడా ఫస్ట్ అటెంప్ట్ కు రాదు. కండిషనల్ బెయిల్ అంటే రోజుకోసారో వారానికోసారో నెలకోసారో పోలీస్ స్టేషన్ కు వెళ్లి మీరు పారిపోలేదు ఉన్నారు అని సైన్ చేసి రావాలి. ఒకవేళ ఆ అమ్మాయి మిమ్మల్ని మొత్తం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా వాడేసుకున్న తర్వాత నేను పెళ్లి గిల్లి ఏమి చేసుకోను అని అంటే మీరు ఏం చేయలేరు. గప్ చుప్ గా కూర్చోవాలి అంతే. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటే జాగ్రత్త పడండి. పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వలేదు అని అనడానికి ఒక స్పెసిఫిక్ ప్రూఫ్ రెడీగా పెట్టుకోండి. అప్పుడు మీరు సేఫ్ గా ఉంటారు అని కూడా చెప్పలేము. యువతకు నేను ఒకటే అంటాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ప్రేమించండి. టైం పాస్ అయితే క్లియర్ గా ముక్కు సూటిగా చెప్పేసుకోండి. దీనితో ఇద్దరు కూడా కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాదు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఫర్ మోర్ ఫాలో యువర్ లీగల్ గురు. థ్యాంక్ యూ సో మచ్.